గ్రంథాలు తెరుద్దాం. 2వ రాజుల గ్రంథం. Shall we all turn our Bibles to 2 Kings? 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19 నుంచి 22 వరకు నేను అందరికీ అర్థమయ్యేలా చదువుతాను. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవన్నీ కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీనివల్ల మరణము కలుగకపోవును, భూమియు నిస్సారంగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీళ్లు మంచిదైనది. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. పాత నిబంధన కాలంలో ఎలీషా అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక ప్రవక్త, ఒక దీర్ఘదర్శి, దేవుని యొక్క సేవకుడు, దేవునికి మానవునికి మధ్యవర్తిత్వాన్ని వహించేటువంటి గొప్ప ప్రవక్త ఒక ప్రాంతంలో నివసిస్తున్నాడు. అలా నివసిస్తున్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం ఏంటంటే ఎరికో అనేటువంటి ప్రాంతం. ఇప్పుడు కూడా ఎరికో అనేటువంటి పట్టణం మన ప్రపంచ భౌగోళిక చరిత్రలో మనం చూడగలుగుతాం. జెరికో అనేటువంటి ప్రాంతం. ఎరికో పట్టణానికి వెళ్ళినప్పుడు దీర్ఘదర్శి వచ్చాడు, ప్రవక్త మా ప్రాంతానికి వచ్చాడు. కాబట్టి ప్రజలు వారి యొక్క సమస్యను చెప్తున్నారు. ఏం చెప్తున్నారు తెలుసా? అయ్యా దీర్ఘదర్శి ఎలీషా, మా ప్రాంతంలో చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మా ప్రాంతం అన్నీ ఉన్నాయి, కానీ మా ప్రాంతంలో నీళ్లు సరిగ్గా లేవయ్యా. ఆ నీటిని త్రాగుతుంటే అనేక మంది చనిపోతున్నారు. ఆ నీటిని పొలాలకు పెడుతుంటే పొలాలు పండక భూమి నిస్సారం అయిపోతుంది. మా జీవితంలో మరణం వస్తుంది, కరువు వస్తుంది. కాబట్టి ఆ నీటిని బాగుపరచయ్యా అని ఎలీషాని అడిగారు. మంచి ప్రశ్నే, మంచి కోరికే. బాగుపడాలన్నటువంటి కోరిక, నీరు బాగుపరచబడినటువంటి కోరిక వారికి ఉన్నప్పుడు ఎలీషా అన్నాడు, ఒక క్రొత్త పాత్రను తీసుకురండి, క్రొత్త పాత్రను తీసుకురండి అన్నప్పుడు క్రొత్త పాత్రను తీసుకొచ్చారు. అప్పుడు వెంటనే ఆ దైవజనుడు ఎలీషా ఆ క్రొత్త పాత్రలో ఉప్పు వేసి ఇప్పుడు నీటి ఊటలో కలపండి అన్నాడు. వెంటనే వారు దైవజనుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం చేయటం మొదలుపెట్టగానే ఆ నీళ్లు మంచినీళ్ళు అయిపోయినాయి. ఆ నీళ్లు నిస్సారం లేనటువంటి ఆ నీళ్లు, సారం లేనటువంటి నీళ్లు, లేకపోతే చేదుగా ఉన్నటువంటి ఆ నీళ్లు ఎలా అయిపోయినాయి అంటే మంచినీళ్ళు అయిపోయినాయి. ఇప్పటి వరకు, నేటి వరకు ఎలీషా మాట చొప్పున ఆ నీళ్లు మంచిదై ఉన్నది అని బైబిల్ గ్రంథంలో ఉంది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలు ఇవి. ఇందులోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. ఎలీషా అనేటువంటి దేవజనుడు ఎరికో అనేటువంటి పట్టణానికి వెళ్ళాడు. ఈ రోజున బైబిల్ గ్రంథం అనేది, బైబిల్ ఈజ్ ఎ హిస్టరీ అండ్ ద బైబిల్ ఈజ్ ఎ మిస్టరీ. ప్రపంచ చరిత్ర బైబిల్లో ఉంది. ప్రపంచంలో ఇప్పటికొచ్చి ఎన్ని సంస్థానాలు, ఎన్ని రాజ్యాలు, ఎన్ని కింగ్డమ్స్ పరిపాలన చేసాయో దాని యొక్క వివరాలు, ఆ యొక్క చరిత్ర అంతా కూడా బైబిల్లో ఉంది. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథం అనేది గొప్ప మర్మయుక్తమైనది. ఎరికో అనేటువంటి పట్టణం నేటికి కూడా మనం ఇజ్రాయెల్లో చూడొచ్చు. నేను 4 సార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి కూడా ఎరికో పట్టణాన్ని చూసి వస్తాను. ఎరికో పట్టణం అంటే అద్భుతమైనటువంటి బిబ్లికల్ ప్లేసెస్ నేను చూసి వస్తాను. ఎరికో పట్టణం మృత సముద్రానికి ఆనుకుని ఉంది. మృత సముద్రం అంటే డెడ్ సీ అంటారు. ఎందుకు దాన్ని డెడ్ సీ అన్నారంటే అది ఎంతో స్పెషల్గా ఉన్నటువంటి సముద్రం. డెడ్ సీలో ఏ ఒక్కరు కూడా మునిగిపోరండి. ఎందుకో తెలుసా? ఆ నీళ్లు చాలా హైయెస్ట్ డెన్సిటీ ఉంటాయి, సాంద్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సముద్రంలో కూడా ఎవరు మునిగిపోరు. అది చాలా స్పెషల్గా ఉన్నటువంటి సముద్రం. అది దానికి ఆనుకున్నటువంటి పట్టణమే ఎరికో పట్టణం. ఆలోచన చేయండి, బైబిల్ గ్రంథంలో ఏదైనా మాట రాయబడింది అంటే దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ఎరికో అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సువాసన అని అర్థం. ఎందుకు ఆ ఊరికి ఆ పేరు వచ్చింది అని ఆలోచన చేస్తే ఒకసారి హిస్టరీలోకి వెళ్దాం. ఎరికో పట్టణం యొక్క ప్రాకారాలు చాలా పెద్ద ప్రాకారాలండి. మన యొక్క గోడల వలె 3 అంగుళాలు, 4 అంగుళాలు, 6 అంగుళాలు ఉండవు. ఎరికో ప్రాకారాలు ఎంత పెద్దవంటే ఎరికో ప్రాకారాల మీద నుంచి 4-5 రథాలు వెళ్ళిపోతాయట ఆ గోడల మీద నుంచి. అంత పెద్ద ప్రాకారాలు. అటువంటి ప్రాకారాల మీద కొంతమంది వేశ్యలు గుడారాలు వేసుకుంటూ ఉండేవారు. ఎరికో పట్టణం ఇంకోటి ఎలాంటిదంటే అది వ్యాపార కేంద్రం. అనేక మంది పల్లెటూరు వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎరికో పట్టణానికి వచ్చి వ్యాపార లావాదేవీలు జరుపుతూ ఉంటారు. అందును బట్టి ఏం జరిగేదంటే వీరు ఎప్పుడైతే ప్రాకారాల మీద నివసించడం ప్రారంభించేవారో బాటసారులు, క్రొత్త వారు ఆ యొక్క ఊరిలోకి అడుగు పెట్టగానే వారికి ఈ యొక్క వేశ్యల యొక్క గృహాలు కనిపించాయి, వేశ్యల యొక్క గుడారాలు కనిపించాయి. వారు ఏం చేస్తుంటారంటే ఆ గుడారాలని అత్తరుతోనూ, ఆ తర్వాత సెంటుతోనూ, పూలతోనూ అలంకరిస్తుండేవారు. ఎప్పుడైతే ఆ బాటసారులు ఎప్పుడైతే ఎరికో పట్టణంలోకి రాగానే గుప్పుమని వాసన వచ్చేది. ఎంతో సువాసన వచ్చేటప్పటికి చాలామంది ఆ వాసన ఏంటని చెప్పి లోపలికి వెళ్ళేవారు, పాపానికి ఆకర్షించబడుతుండేవారు. అలా పాపానికి అలవాటు పడిపోతుండేవారు, వేశ్యల దగ్గరికి వెళ్తుండేవారు. అందుని బట్టి ఎరికో అనేటువంటి పట్టణానికి ఒక వ్యక్తి వస్తుంటే మొట్టమొదటిగా సువాసన వస్తుంది. కాబట్టి ఆ యొక్క ఊరికి సువాసన అని పేరు వచ్చేసింది. పేరుకు తగిన జీవితం లేదు.
పేరైతే మంచిదే, సువాసన. ఈ రోజున మనం కూడా సువాసనగా ఉండాలని మీలో చాలామంది ఈ రోజున మంచి పర్ఫ్యూమ్స్ వేసుకుని వచ్చుంటారు కదండి. సో నేను టీవీ చూస్తున్నప్పుడు మోస్ట్లీ ఒక 30-40% అంతా కూడా పర్ఫ్యూమ్స్ గురించే చూపిస్తాడు. మనిషి సువాసన భరితంగా ఉండాలి, చెమట కంపు రాకూడదు, మంచి వాసన రావాలి. మంచిదే అండి, మీలో చాలామంది పువ్వులు పెట్టుకొచ్చారు, మంచిదే, మంచి వాసన రావాలనే కోరిక మనందరిలో కూడా ఉంటుంది. కానీ ఆ సువాసన ఎలాంటి, నువ్వు ఆ సువాసన ద్వారా ఎలాంటి కార్యాలు చేద్దాం అనుకుంటున్నావు? ఎరికో పట్టణం పేరుకు తగిన జీవితం లేదు. పేరైతే మంచిదే, సువాసన, కానీ దాని వెనకాల రహస్యం మాత్రం మంచిది కాదు. ఈ రోజున చాలామంది జీవితాల్లో పేరుకు తగిన జీవితాలు ఉండట్లేదండి. మంచి పేర్లు పెట్టుకుంటారు, కానీ పేరుకు తగిన జీవితాన్ని జీవిస్తున్నావా? ఒకసారి ఇలాగే వాక్యాన్ని అందిస్తుంటే ఒక సహోదరు నా దగ్గరికి వచ్చింది. అయ్యా, అస్సలు శాంతి లేదయ్యా, అస్సలు ప్రశాంతత లేదయ్యా, రాత్రి నిద్ర పట్టదయ్యా, నాకు ఎవరితో గొడవ పెట్టుకోవాలనేటువంటి కోరిక ఎక్కువ ఉంటుంది. ఆమెకు కలహప్రియురాలట. భర్తతో ఎలాగన్నా గొడవ పెట్టుకోవాలనేది ఆమెకు ఉద్దేశం. నాకు ఎందుకో కంట్రోల్ అవ్వలేకపోతున్నానండి. కొంతమందిని చూస్తుంటే గొడవ పెట్టుకోవాలనేటువంటి ఆశ నాలో పెరుగుతుందండి. ప్రశాంతత లేదు సార్, నా కోసం ప్రార్థన చేయండి అంది. అమ్మ, అయితే నీ పేరు చెప్పమ్మా, నీ కోసం ప్రార్థన చేస్తాను, దేవుడు ప్రశాంతమైనటువంటి హృదయాన్ని నీకు ఇచ్చేలా ప్రార్థన చేస్తానంటే ఆ మంది నా పేరు ప్రశాంతి అంది. ప్రశాంతికి ఏమి లేదు, ప్రశాంతత లేదు, పేరుకు తగిన జీవితాన్ని ఆమె అనిపించట్లేదు, ఆమె కలిగి ఉండట్లా. ఈరోజున చాలామంది క్రైస్తవులు ఈ ప్రాంతంలో చాలామంది కూర్చున్నారు. క్రైస్తవుడు అని పిలవబడుతున్నావు, పేరుకు తగిన జీవితం ఉందా? పేరుకు తగిన జీవితం ఉంది. నిన్నే అడుగుతున్నాను నేను, నువ్వు మంచి పేరు పెట్టుకున్నావు, క్రైస్తవులను పిలవబడుతున్న ఈ లోకంలో పేరుకు తగిన జీవితం ఉందా? క్రీస్తు వలె బ్రతుకుతున్నామా? క్రీస్తు వలె మాట్లాడుతున్నామా? క్రీస్తు వలె నడుస్తున్నామా? క్రీస్తు వలె ఆలోచన చేస్తున్నామా? పేరుకు తగిన జీవితాన్ని జీవించాలి ఈరోజు. అప్పుడే మన దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితాన్ని బట్టి సంతోషిస్తాడు. ఈరోజు ఎరుకునేటువంటి మాటకు పేరైతే మంచిదే, సువాసన, కానీ ఆ సువాసన వెనకాలటువంటి రహస్యం మంచిదేనా? ఈరోజు పేరుకు తగిన జీవితాన్ని జీవించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము నశించిపోతున్న వారి పట్లను, రక్షించబడుతున్నటువంటి వారి పట్లను మేము క్రీస్తు సువాసన అయి ఉన్నాం. వీఆర్ ద ఫ్రాగ్రెన్స్ ఫర్ క్రైస్ట్ జీసస్. ఎవరి గురించట? నశించిపోతున్నటువంటి వారు అంటే లోకంలో ఉన్నటువంటి వారి కొరకు, లేకపోతే రక్షించబడుతున్నటువంటి వారి కొరకు అంటే విశ్వాసులకి, ఆ తర్వాత లోకస్తులకు కూడా మేము క్రీస్తు సువాసన అయి ఉన్నాం. వీఆర్ ద ఫ్రాగ్రెన్స్ ఫర్ క్రైస్ట్ జీసస్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట ఉంది. విశ్వాస జీవితం అనేది సువాసన భరితంగా ఉండాలి. నీ మాటల్లో యేసయ్య కనపడుతున్నాడా? నీ మాటల్లో సువాసన కనపడుతుందా? ఎరికో అనేటువంటి మాటకు సువాసన అర్థం. 2వ అనుభవంలోకి వస్తాను. ఆ ఎరికో అనేటువంటి పట్టణం చూడడానికి రమ్యంగా ఉందట. చూడడానికి ఎలా ఉందట? రమ్యంగా ఉన్నది. కానీ రమ్యంగా ఉన్నది. ఈ రోజున కూడా మనుషులు అందానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తున్నారండి. ఈరోజు ఫిజికల్ బ్యూటీ, ఈ కాస్మెటాలజీ అంటారు, కాస్మెటిక్స్, శారీరక సౌందర్యానికి మనిషి చాలా పెద్దపీట వేస్తున్నాడు. అంటే అందంగా కనిపించాలి, హుందాగా కనిపించాలి, డైనమిక్గా కనిపించాలి, హ్యాండ్సమ్గా కనిపించాలి అని మనిషి ప్రయాసపడుతున్నాడు. కానీ వాస్తవానికి ఎరికో పట్టణం చూడడానికి రమ్యంగా ఉంది, బాహ్య సౌందర్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా బాహ్య సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవాది దేవుడు బాహ్య సౌందర్యాన్ని చూస్తాడా? ఆంతరంగిక సౌందర్యాన్ని చూస్తాడా? యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా పై రూపాన్ని లక్ష్య పెట్టాడట. ఆయన మనిషి యొక్క హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఒక మాటను చెప్పనా నేను? 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనంలో ఒక చరిత్ర రాయబడింది, త్వరగా చెప్తాను. ఇశ్రాయేలు దేశానికి అప్పుడు సౌలు అనేటువంటి మహారాజు పరిపాలన చేస్తున్నాడు. అతనికి ప్రవర్తన బాలేదని, లేకపోతే అతను దేవుని దృష్టిలో పాపం చేస్తున్నాడు, అతని ప్రవర్తన బాలేదని దేవాల దేవుడు అనుకున్నాడు, రాజుని మార్చేద్దాం అనుకున్నాడు. వెంటనే సమూయేలు పిలిచాడు. సమూయేలు పిలిచి, ఇదే పట్టణంలో యెషయి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, నువ్వు ఒక్కసారి ఆ తైలపు కొమ్మను తీసుకో, నువ్వు అభిషేకించేటువంటి వాడు కాబట్టి తైలపు కొమ్మని తీసుకుని దాంతో తైలంతో నింపుకొని యెషయి దగ్గరికి వెళ్ళు. అప్పుడు అన్నాడు, యెషయి దగ్గరికి వెళితే అందరికీ తెలిసిపోద్దేమో, ఈ యొక్క అభిషేకించడానికి తైలపు కొమ్మని తీసుకుని వెళ్తుంటే ఏదో జరుగుతుందని అందరూ అనుకుంటారు అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంలో పిలిపించినంత, అయ్యా నీ ఇంటికి రావాలయ్యా అన్నాడు. సమూయేలు యెషయి ఇంటికి వెళ్ళిన తర్వాత, నీకున్నారు కదా 8 మంది కుమారులు, చాలా అందగాళ్ళు, చాలా మంచి పర్సనాలిటీ ఉంది కదా, యుద్ధంలో వారు పనిచేస్తున్నారు, వారిని మీ కుమారులో ఒక్కడిని దేవుడు ఈ దేశానికి రాజుగా అభిషేకించమని నన్ను పంపించాడు, ప్రవేశపెట్టు మీ కుమారులు అన్నాడు. ప్రవేశపెట్టగానే ఆ యెషయి ఒక్కొక్కరుగా ఎలియాబును ప్రవేశపెట్టాడు. మొదటి కుమారుడు ఎలియాబు, యెషయి కుమారుడు ఎలియాబును ప్రవేశపెడితే చూడ్డానికి 7 అడుగులు ఉన్నాడు, మంచి పర్సనాలిటీ ఉంది, యుద్ధ నేర్పడితనం కలిగినటువంటి వాడు, ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ది అకాడమిక్స్, అన్నీ కూడా రాజుకు తగ్గినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా అతనిలో ఉంటే అప్పుడు సమూయేలు అనుకుంటున్నాడు మనసులో, ప్రభువా ఈ వ్యక్తి అయి ఉంటాడు, ఈ వ్యక్తిని అభిషేకించమన్నావు, అభిషేకించేనా అన్నాడు. దేవుని ఆత్మ సమూయేలుతో మాట్లాడితే నో, ఈ వ్యక్తి కాదు అన్నాడు.
దేవుని ఆత్మ చెప్తుంది ఈ వ్యక్తి కాదు, ఓకే ఈ వ్యక్తి కాదు, తప్పుకో బాబు, నెక్స్ట్ అనగానే యెషయి మరొక వ్యక్తిని పిలిచాడు, మరొక కుమారుని, ఆ వ్యక్తి పేరు అబీనాదాబు. పిలిచాడు, పిలవగానే వచ్చాడు. ఆ వ్యక్తి కూడా 7 feet హైట్ లేకపోయినా 6'12" 6'11" ఉన్నాడు. ఉంటే అనుకున్నాడు ఈ వ్యక్తే ఖచ్చితంగా అనుకున్నాడు. ఆ తర్వాత దేవుని ఆత్మ చెప్తుంది ఈ వ్యక్తి కూడా కాదు, సమూయేలు నువ్వు పై రూపాన్ని ఎందుకు చూస్తావయ్యా, వాళ్ళ ఎత్తును వాళ్ళ యొక్క శరీర దారుఢ్యాన్ని ఎందుకు చూస్తావు, నా మాట విను, నేను చెప్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత షమ్మాని పిలిచాడు. షమ్మా కూడా అర్హత సాధించలేకపోయాడు. 7 కుమారులు అయిపోయారండి. ఇంకెవరు ఉన్నారయ్యా అని అంటే 1 గంట సేపు కూర్చుని పోయారు. ఆ కుమారుడు ఇంట్లో లేడు. తండ్రి దృష్టిలో ఆ కుమారుడు కడసారి వాడు, ఎందుకు పనికిరాడు వాడని చెప్పి గొర్రెల కాపరిగా పెట్టేశాడు. అయితే ఉండు, కడసారి వాడు ఒకడు ఉన్నాడు, గొర్రెల కాపరి, వాడిని తీసుకొస్తానని కూర్చో అని చెప్పి కూర్చోబెట్టాడు. కాసేపటికి తీసుకొచ్చారు దావీదుని. చూడగానే ఎర్రని వాడు సుందరుడిగా కనిపించాడు. సుందరుడిగా కనిపిస్తే తండ్రి చెప్పుంటాడేమో, వీడు ఎందుకు పనిచేయడండి, ఏమి రాదు వీడికి, చదువు రాదని ఈ యొక్క గొర్రెల కాపరిగా పెట్టాను అన్నాడు. అప్పుడు వెంటనే దేవుని ఆత్మ మాట్లాడుతున్న సమూయేలుతో, నేను కోరుకున్న వాడు ఇతడే, హల్లెలూయా హల్లెలూయా, నువ్వు లేచి ఆ యొక్క తైలపు కొమ్మను తీసుకుని అభిషేకించే అన్నాడు. వెంటనే అభిషేకించగానే దావీదు మీద దేవుని ఆత్మ బహుబలంగా వచ్చిందట. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? మనుషులైతే పై రూపాన్ని చూస్తారండి, పై రూపాన్ని చూస్తారు. ఎలా ఉన్నాడు మనిషి, మంచి కలర్ ఉన్నాడు, మంచి హైట్ ఉన్నాడు, సంస్కారవంతుడేమో అనుకుంటారు. లేకపోతే పై రూపాన్ని చూసి మనం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా పై రూపాన్ని చూస్తుంటారు, ఫిజికల్ అపీరియన్స్. మన పై రూపాన్ని ఏనాడు కూడా లక్ష్య పెట్టాడు, హృదయాన్ని చూసేవాడు. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున పరచండి. హృదయం యొక్క పరిస్థితిని బట్టి వారి జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు ఆయన. నీ హృదయం ఎలా ఉంది? ఈ రోజున ఈ ఎరుకో పట్టణం చూడ్డానికి రమ్యంగానే ఉంది, కానీ ఒక డిఫాల్ట్ ఉందండి, నీళ్లు బాగాలేదట. ఏంటి దీని అర్థం? మనిషి చూడడానికి చాలా అందంగానే కనబడుతున్నాడు, సంస్కారవంతుడుగానే కనబడుతున్నాడు, కానీ దేవుని లేఖనాలు చెప్తున్నాడు తెలుసా, హృదయం బాలా, స్వభావం బాలా. ఇక్కడ ఎరుకో పట్టణం చూడడానికి రమ్యమైనది, కానీ ఆ యొక్క నీరు బాగాలేదు అంటే అర్థం ఏంటంటే, మనిషి చూడడానికి అందంగానే కనబడుతున్నాడు, సంస్కారవంతుడిగా కనబడుతున్నాడు, వీరికి ఏం తక్కువ అండి అని అనుకోవచ్చు. కానీ మనిషి యొక్క స్వభావం పాడైపోయింది, మనిషి యొక్క హృదయం పాడైపోయింది. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం, హృదయం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది, దివ్య లేఖనాలు ఏం చెప్తున్నా ఒకసారి చదువుదాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హ్యూమన్ హార్ట్ ఈజ్ సో డిసీట్ఫుల్. మానవ హృదయం ఎంత భయంకరమైందట, చాలా మోసపూరితమైందట. హ్యూమన్ హార్ట్ ఈజ్ సో డిసీట్ఫుల్, హూ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఎవరు దీన్ని తెలుసుకోగలరు? మనిషి హృదయం పాడైపోయిందండి. రోజున మనిషి హృదయం పాడైపోయింది. ఒకసారి ఒక శాస్త్రవేత్త తన జీవితంలో అసలు ప్రాబ్లం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, పాపం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, వాట్ ఈస్ ద సెంట్రాయిడ్, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ సిన్, పాపానికి రూట్ కాజ్ ఏంటి అని ఆలోచన చేస్తే 25 సంవత్సరాల లాంగ్ రీసెర్చ్ చేసి ఒక నివేదికను తెలియచేశాడు. మానవ హృదయమే పాపానికి మూల కేంద్రం అన్నాడు. ఒకసారి యేసు ప్రభు శిష్యులైనటువంటి యోహాను, పేతురు ఇద్దరు కూడా దేవాలయానికి వెళ్తున్నారు. వెళ్తుంటే దేవాలయానికి ముందు ఒక వ్యక్తి గారడీ చేస్తున్నాడండి, అంటే మ్యాజిక్ చేస్తున్నాడు. మ్యాజిక్ అంటే మీలో చాలామందికి తెలుసు. పూర్వకాలంలో మ్యాజిక్లు ఎలా చేసేవారంటే, ఒక ప్రాంతానికి వచ్చేవారు, డప్పు డమారా తీసుకుని ప్లే చేస్తుండేవారు. ప్రజలందరూ గ్యాదర్ అయిన తర్వాత అతను ఏం చేస్తుండేవాడంటే, అక్కడ ఉన్నటువంటి చిల్ల పెంకు ముక్కలు, ఆ తర్వాత పేక ముక్కలు అన్నీ కూడా ఒక టోపీలో వేసి అబ్రికి దబ్రా అన్న తర్వాత ఆ టోపీలోంచి డబ్బులు బయటకు తీస్తాడు. అద్భుతం, ఎంత అలా చేశాడు అసలు. వేసిందేమో మరొకటి, తీసిందేమో వేరొకటి అని చెప్పి ప్రజలందరూ కూడా కరతాళ ధ్వనులతో ఆయన అభినందనలు తెలియజేస్తే, ఆ తర్వాత చివరంతా షో అయిపోయిన తర్వాత అందరినీ డబ్బులు అడుక్కుంటాడు. ఇప్పుడు చిన్న లాజిక్ ఏంటంటే, అతనికి డబ్బులు తయారు చేయడం వస్తే కనుక అతడు ఎందుకు అడుక్కోవాలి అంటే, అతను చేస్తుంది ఏంటి, కనికట్టు. అతను చేస్తుంది ఏంటి, నిజము కాదు. అతను చేస్తుంది మాయా. అందును బట్టే చెప్పండి, అందును బట్టి వాళ్ళు ఏమన్నారంటే మెజీషియన్ అన్నారు. మెజీషియన్, గారడీ వాడు. ఈ యొక్క పేతురు యోహానులు కూడా మందిరంలోకి వారు వెళ్ళిపోతుంటే, మందిరం ముందే పెట్టుకున్నాడట ఒక గారడీ వాడు, గారడీ చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని సేవకులు, అపోస్తలులు ఎప్పుడైతే మందిరానికి వెళ్తున్నప్పుడు అనేక మంది వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. వారు వాక్యం చెప్తుంటే అనేక మంది హృదయాలు మార్చబడుతున్నాయి. వ్యభిచారులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు, లంచగొండి తనంగలిగినటువంటి వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు, విగ్రహార్థికులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. ఆ తర్వాత ఇంకా ఆలోచన చేస్తే అనేక మంది స్వస్థత కార్యాలు పొందుకుంటున్నారు. ఎప్పుడైతే వారి చేతుల నుంచి ప్రార్థన చేయగానే అద్భుతమైన స్వస్థత జరుగుతుంటే వీడు అనుకున్నాడు, ఇది కూడా ఒక మ్యాజిక్ ఏమో అనుకున్నాడు. ఏమనుకున్నాడు? గారడీ సీమోన్ ఏమనుకున్నాడు తెలుసా? అబ్బో, నాకంటే గొప్ప మెజిషియన్స్ వచ్చారు అనుకున్నాడు. వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో డబ్బులు, ఇదిగో
ఇగో ఈ డబ్బులన్నీ ఉంచి ఆ విద్య ఏంటో నాకు చెప్పు అన్నాడు. ఏమన్నాడు? పేతురు యోహాను ఏమన్నాడు తెలుసా? నిజమైనటువంటి దేవుని సేవకుల దగ్గరికి వచ్చి ఆ విద్య ఏంటో మాకు చెప్పయ్యా, నీకు డబ్బులు ఇస్తాను, ఆ విద్య కనుక నాకు వస్తే ఇంక రోజు డబ్బులు పంట, ఇంకా డబ్బులే డబ్బులు. ఇప్పుడైతే డప్పు డమారా వేసుకుని చిన్న చిన్న మ్యాజిక్లు చేస్తున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి ఆ విద్య కనుక నాకు వస్తే, స్వస్థత వరం, మీ దగ్గర ఉన్నటువంటి ఆ వాక్యం చెప్పేటువంటి అనుభవం, మీరు చేతులు ఉంచుతుంటే అనేక మంది స్వస్థపరచబడుతున్నారు, ఆ విద్య ఏంటో నాకు చెప్పు, నీకు డబ్బులు ఇస్తాను, లంచం ఇవ్వడానికి ముందుకొచ్చాడు. అప్పుడు వెంటనే నిజమైనటువంటి అపోస్తులు దేవుని సేవకులు అన్నారు. అపోస్తుల కార్యం గ్రంథం 8:21 నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యం అందు నీకు పాలు పంపులు లేవు. సీమోనో, నీ హృదయం దేవునికి సరిగ్గా లేదయ్యా, ఈ కార్యం అందు నీకు పాలు పంపులు లేవు, కాబట్టి నీ చెడుతను మానుకుని మారు మనసు పొందు. అపోస్తులు చేసినటువంటి బోధ అది. అపోస్తుల బోధ మారు మనసు గురించి చేసినటువంటి బోధ, రక్షణ గురించి చెప్పినటువంటి బోధ. ఆలోచన చేద్దాం. ఈ యొక్క ఎరికో పట్టణం చూడడానికి రమ్యమైనది కానీ స్వభావం లేకపోతే నీళ్లు బాగాలేదు ఉంటే మనిషి పైకి చూడడానికి మంచిగానే కనబడుతున్నాడు. వీళ్ళకేం తక్కువ సార్, మంచి కులం అండి వాళ్ళది, మంచి స్టేటస్ అండి, మంచి డబ్బు అండి అని అనుకుంటాడు. కానీ మనిషి లోపల స్వభావం పాడైపోయింది. తద్వారా ఏం జరుగుతుందో తెలుసా? నీళ్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఎరికో పట్టణంలో భూమి నిస్సారం అయిపోతుంది. ఆ నీటిలో సరైనటువంటి సారం లేకపోవడం ద్వారా ఆ నీటిని పొలంలోకి పెడితే పొలాలు లేకపోతే పంటలు పండట్లేదు, భూమి నిస్సారం అయిపోతుంది. నిజంగా మనిషి స్వభావం ఎప్పుడైతే బాగాలేదో తనకి జీవితం పాడైపోతుందండి. ఈరోజు ఎందుకో తెలుసా నీ జీవితం పాడైపోయింది? నీ జీవితం ఎందుకో తెలుసా పతనం అయిపోతుంది? నీ స్వభావం బాగా, నీ హృదయం సరిగ్గా లేదు దేవుని ఎదుట, అందును బట్టి నువ్వు నష్టపోతున్నావు. భూమి నిస్సారం అయిపోతుంది. ఈరోజు పాపం మనిషిని ఏలుబడి చేస్తుంది. ఈ రోజున కాదండి, పాపం ద్వారా కాదా ఈ రోజున ఇంత భయంకరమైన విషయాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. దేవుని మాటకు లోపడకపోవడమే పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు చెప్పాడు పాపం చేయొద్దు, పాపం చేస్తే నీ జీవితంలో పర్యవసానాలు కోయాల్సి వస్తుంది. ఈ రోజున అనేకమైనటువంటి పరిస్థితుల్లో మనిషిని ఎందుకుంటున్నారు తెలుసా? దేవుని మాట వినకపోవడం ద్వారానే. ఎందుకు శాపాన్ని మనిషి అనిపిస్తున్నాడు? దేవుని మాట వినకపోవడం ద్వారానే. ఎప్పుడైతే స్వభావం బాగాలేదో భూమి నిస్సారం అయిపోతుంది. ఈరోజు పాపం చేస్తున్న ఏ మనిషి కూడా సంతోషంగా ఉండలేడు, గొప్ప దుఃఖమే తన జీవితంలో ఉంటుంది. భూమి నిస్సారం అయిపోతుంది. ఈరోజు చాలా మంది జీవితాలు పాపం చేయడం ద్వారా వారి జీవితాలు నిస్సారం అయిపోతున్నాయి. మా తండ్రి గారు ఒకసారి ఒక యవనస్తుడితో మాట్లాడుతున్నారు. అయ్యా, నీ జీవితం చాలా విలువైనది, ఎంజాయ్ చేయయ్యా, అది తప్పేం కాదు, కానీ దానికి కొన్ని బౌండరీస్ ఉన్నాయి, దానికి కొన్ని పరిధులు ఉన్నాయి, అది దాటి ఎంజాయ్ చేయొద్దు, అది నీకు క్షేమం కాదు, నీ జీవితాన్ని నువ్వే పతనం చేసుకుంటావు. యేసు ప్రభు నా నమ్ముకో, నిజమైనటువంటి ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు, మంచి సంతోషకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావంటే అతనికి నచ్చలేదండి ఆ మాటలు. ఏమనుకున్నాడు తెలుసా? ఈ పాస్టర్లు పొట్టకూటి కోసం వస్తారు, ఇలా చెప్పుకుని వాళ్ళు పొట్ట నింపుకుంటారు అని చెప్పి ఎంతో హేళనగా మాట్లాడాడు, ఎంతో హ్యూమిలేట్ చేశాడండి వాళ్ళ ఫ్రెండ్స్ ముందు. తన ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించాడు, పాపానికి బానిస అయిపోయాడు, సప్త వ్యసనాలకి బానిస అయిపోయాడు. త్రాగుడు, వ్యభిచారము, జూదము, ఏమైతే పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా విచ్చలవిడిగా చేయడం ప్రారంభించాడు. ఎవరన్నా అడిగితే ఏంటిరా అలా చేస్తున్నావంటే, ఇది నా లైఫ్, నా ఇష్టం, నువ్వెవడవి అంటున్నాడు. ఒక 5 సంవత్సరాలు తిరగలేదండి, బలవంతుడు, గొప్పవాడు, అందగాడు. ఒక 5 సంవత్సరాలు తిరిగేటప్పటికి అస్థిపంజరులా మారిపోయాడు, సన్నగా అయిపోయాడు. అతను చూస్తుంటే ఒక అస్థిపంజరం నడిచి వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో స్నేహితులు విడిచిపెట్టేశారు, బంధువులు విడిచిపెట్టేశారు. వీడికి ఏదో వచ్చింది, వీడితో మాట్లాడితే మనకు కూడా జబ్బు వస్తుందేమో అని చెప్పి అందరూ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే చివరికి తన జీవితంలో మంచి మాటలు చెప్పిన వాడు దేవుని సేవకుడు మాత్రమే. దేవుని సేవకుడి దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఒక 5 సంవత్సరాల క్రితం మీ సొంత కుమారుని వల్లే నాకు చెప్పారు మంచి మాటలు, దేవుని మాటలు, ఎలా జీవించాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ఆ విషయాలు నాకు చెప్పారు, కానీ నేను వినలేదు. బయటికి వెళ్ళి మిమ్మల్ని గురించి చాలా మాటలు మాట్లాడానండి. దైవ సేవకుల గురించి వారు అడుక్కుని తినేవాళ్ళు, లేకపోతే పొట్టకూటి కోసం మమ్మల్ని భయపెట్టి నరకం ఉందని, పరలోకం ఉందని ఇలా చెప్తూ ఉంటారు అని చెప్పి మా ఫ్రెండ్స్ దగ్గర మిమ్మల్ని హేళన చేశానండి. కానీ ఈరోజు నా జీవితం పాడైపోయిందండి, నా జీవితం పాడైపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్కువ కాలం బ్రతకవు, చచ్చిపోతావు, రక్తం అంతా కూడా పాడైపోయింది, లోపల ఉన్నటువంటి ప్రధానమైన అవయవాలు, గుండె, కాలి, ఊపిరితిత్తులు పాడైపోయినాయి. అయ్యా, నువ్వు చేసినటువంటి పాపం ద్వారానే, నువ్వు చేసినటువంటి కార్యాల వల్లనే, నువ్వు చేసిన వ్యభిచారం వల్ల నీకు ఎయిడ్స్ వచ్చింది, నువ్వు తాగినటువంటి తాగుడు వల్ల నీ గుండె పాడైపోయింది, నువ్వు తాగినటువంటి ఆ త్రాగుడు ద్వారా నీ కాలేయం పాడైపోయింది అని చెప్తుంటే బాధతో వచ్చానండి. ఏదైనా సొల్యూషన్ ఇప్పుడు ఉందండి అని దేవుని సేవకుడి దగ్గరికి వస్తే చాలామంది వారి జీవితాల్లో నష్టం అంతా జరిగిపోయిన తర్వాత వారి జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఏదన్నా చేయగలం ఆ టైంలో. తెలుగులో ఒక సామెత ఉంటుంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారట. జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత ముందు వినరు, ఆ తర్వాత జరగాల్సిందంతా కూడా జరిగిన తర్వాత ఇప్పుడు ఏమన్నా దేవుడు మనం స్వస్థపరుస్తాడండి,
ఇప్పుడు చెప్పండి, స్వస్థత ప్రాముఖ్యమా, ఆరోగ్యం ప్రాముఖ్యమా? ఏది మిన్న చెప్పండి, స్వస్థత ఆరోగ్యమా? దేవుడు ఆరోగ్యంతో నింపుతాడు. ఆరోగ్యంతో ఉంటే మనకి స్వస్థత పని లేదు. ఎప్పుడైతే ఆ టైంలో మళ్ళీ మా తండ్రి గారు అపోస్తలు జోసెఫ్ విజయ్ కుమార్ గారు అతను మరలా కూర్చోబెట్టారు. 2-3 గంటలు కౌన్సిలింగ్ చేసి మరలా యేసయ్య ప్రేమ అతనికి చెప్పి, అతని జీవితం గురించి చెప్పి, పాపానికి వచ్చేటప్పుడు పర్యవసానం గురించి చెప్పినప్పుడు అతడు యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అదే సమయంలో అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు తన యొక్క చాపంతో కూడా తడిచిపోయిందట. అంత వేదన పొందాడు, అంత పశ్చాత్తాపం తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాడు, అయ్యగారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి, చచ్చిపోతానన్న పెద్ద భయం ఉండట్లేదండి. ఎందుకో తెలుసా, యేసయ్య దగ్గర ఉంటాను గొప్ప నిరీక్షణ ఉందండి అని చెప్పి ఆ ప్రాంతం నుంచి వెను తిరిగాడు. కొన్ని నెలలకే ఆ వ్యక్తి ఈ లోకం నుంచి కనుమరుగైపోయాడు, చనిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఈరోజు చాలామంది పాపం చేయడం ద్వారా జీవితాన్ని పతనం చేసుకుంటున్నారండి. ఈరోజు పాపము ఒక వ్యక్తికి నిజమైనటువంటి శాంతిని ఇవ్వలేదు. ఇప్పటి వరకు దేవుని సందేశాన్ని మీరు విన్నారు. ఇప్పుడు చేయబోయేటువంటి ప్రత్యేకమైన ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. విశ్వాసంతో మీరు ఏకీభవించినట్లయితే మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని మీరు చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అనేక మందిని స్వస్థపరిచిన తర్వాత నీ విశ్వాసమే నేను స్వస్థపరచను. యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హీల్ అటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో దేవుని సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎటువంటి సమస్య అయినా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. ఆయనందు విశ్వాసం ఉంచి ప్రార్థనలు ఏకీవించు, నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించని అన్నాడు. తలలో ఉంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపిణి కొందనాలు తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో ప్రభువా నువ్వు క్రియ జరిగించమని వేడుకొంచున్నాను. వాక్యపు విత్తనాలు వారి హృదయంలో నాటి ఫలింప చేయండి నాయన. ప్రత్యేకంగా రక్షణ లేనటువంటి వారికి రక్షణ ఇవ్వండి, పాపక్షమాపణ ఇవ్వండి. ఎవరైతే అనారోగ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభు, ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీవిస్తున్నారో వారి జీవితాల్లో సిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని వారి దేహంలోకి ఇప్పుడే ప్రోక్షింప చేస్తున్నాను. లార్డ్, లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ హీలింగ్. గొప్ప స్వస్థతను మీ ప్రజలు పొందుకునుదురుగాక. నాయన గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆర్థిక సంబంధ ఇబ్బందులతో బాధపడుతున్న వారి జీవితాల్లో వారి ప్రభువా పరలోకపు ధననిధిని మీరు తెరిచి వారి జీవితాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి పరిపుష్టి మీరు ఇవ్వండి. అనేక మంది యవనస్తులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వారి జీవితాలను మీరు బలపరచండి. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలను ఇవ్వండి ప్రభువా. ఏకాంగులను సంసారాలుగా చేయండి. మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితాల్లో ఆత్మానుసారంగా ఉన్నటువంటి జీవిత భాగస్వాముల్ని వారికి అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను. ఒంటరితనంతో రాత్రి వేళ పడుకుంటున్నప్పుడు దురాత్మ శక్తులతో పీడించబడుతున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. లార్డ్, ఐ రిక్వెస్ట్ యు టు pour out your spirit upon them right now in Jesus name. Do something great in their lives, Lord. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నువ్వు చేస్తున్న అద్భుతాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. నా ప్రార్థన విని అనేక మంది జీవితాల్లో గొప్ప ఆదరణను, స్వస్థతను, రక్షణను, గొప్ప నెమ్మదిని నువ్వు ఇచ్చినందుకు వేలాది వందనాలు తెలియపరుస్తూ యేసు శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తే, నెమ్మదిని, రక్షణ ఇస్తే గనక మాకు ఆ సాక్ష్యాన్ని మాతో పంచుకోనండి. క్రింద ఉన్నటువంటి నెంబర్స్ కాల్ చేయండి. తద్వారా మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకోసం అనుదినంగా ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు అవి వృధాగా పోవు. మీరు రాస్తున్న ఉత్తరాలన్నీ కూడా మా ప్రార్థనా బృందం మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.